విశాఖలో సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలను విశాఖ నగరంలోని హోటల్ దసపల్లా వేదికగా తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేక్ ను కట్ చేసి మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు. మంచి పరిపాలన దక్షతను కలిగి ఉన్న సీఎం చంద్రబాబు మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. అన్న ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా పరిపాలనను అందించగల సమర్థత చంద్రబాబుకు మాత్రమే ఉందన్నారు. తాను ఏనాడు పదవుల కోసం ఆశించి పని చేయలేదని, ఏ పదవి లేనప్పటికీ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక పాలనపై పోరాటం చేశానని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు తెలుగు శక్తి ఘనమైన కార్యక్రమం అనుకున్నాం సంకల్పంతో ఈ కార్యక్రమం ప్రతి రోజు విశాఖపట్నంలో జీవీఎంసీ అవిశ్వాసాలు పెట్టి దానివల్ల మొత్తం మన ఎమ్మెల్యేలు మంత్రులు అంతా బిజీగా దాని మీద ఉన్నారు. డెఫినెట్ గా వాళ్ళ బ్లెస్సింగ్స్ అంతా ఉన్నాయని చెప్పి ఇటువంటి పోస్టులు కూడా మంత్రులు ఆవిష్కరణ చేశారు. బట్ ఈ రోజు విశాఖపట్నం చరిత్రలో వైసీపీ అవిశ్వాసాలను ప్రవేశపెట్టి టీడీపీ జయకేతగా సవాలు చేస్తున్నారు. డెఫినెట్ గా రానున్న రోజుల్లో విశాఖపట్నం దిశ మార్చి ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం ప్రతి ఒక్కరు చూసేలాగా చేసి నాయకత్వం అమలు చేస్తారు. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ వాళ్ళు మతాలు రెచ్చగొట్టో కులాలు రెచ్చగొట్టో పబ్బం రూపాయలు చూసుకుంటారు. నేడు శ్రీ నారా చంద్రబాబు గారు 78 వేడుకలు తెలుగు శక్తి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఎందుకంటే నేటితో ఆయన 75 ఏళ్ళు పూర్తి 76 వసంతం అడుగు పెడుతున్నారు. రేపు ఇది ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్. ఈరోజు ఎందుకంటే తెలుగు జాతి ప్రతిష్టను ప్రపంచ స్థాయి తీసుకున్న వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు గారు. మరి తెలుగు జాతి ఆత్మగౌరవం నిలబెట్టింది నందమూరి తారక చేస్తున్నారు. ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు మే 28ని ఎన్టీఆర్ గారి ఏదైతే జయంతి ఉందో అది ప్రభుత్వ పరంగా చేయాలని ఇది రాష్ట్ర ప్రజలు తెలుగు జాతి ఆకాంక్ష మనం చేస్తున్నారు. ఎందుకంటే ఆ మహానుభావు మనల్ని మద్రాసి అన్న దక్షిణాది అని అది ఇడ్లీ సాంబార్ అని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చులకనగా మాట్లాడితే మేము తెలుగు వారు మాకు ఒక రాష్ట్రం ఉంది, మాకు ఒక భాష ఉందని చెప్పి నాడు పార్లమెంట్లో గొంతు వినిపించారు. ఇవాళ తెలుగు వారిని అణచివేస్తుంటే దక్షిణాది వాళ్ళని తొక్కేస్తుంటే చూసి భరించలేక సహించలేక వారు లేక తెలుగుదేశం పార్టీ స్థాపించి 9 మాసాల్లో పార్టీ ఘనత సాధించి ప్రపంచం సృష్టించారు. మరి అలాంటి వ్యక్తికి మేము ప్రభుత్వం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి సమయంగా ఈ సందర్భంగా కోరుకుంటూ జరుగుతుంది. ఎందుకంటే అది చేయటం వల్ల రేపు భావి తరాలకి ఎన్టీఆర్ ఎవరో, ఎన్టీఆర్ లివ్స్ ఆన్ 100 సంవత్సరాలైనా 200 సంవత్సరాలైనా ఆ రోజు ప్రభుత్వ కార్యాలయంలో ఆయన ఫోటోకు దండేసి అర్పిస్తారు. ఇవాళ మనం